కొండ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా గతంలో తెలుగుదేశం పార్టీ 1995లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కానీ అంతకుముందు రామారావు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆ రోజునున్న పాలకులు టి వెంకటేశ్వరరావు కమ్యూనిస్ట్ ఆధీనంలో కార్పొరేషన్ ఉండేది. స్టేట్ గవర్నమెంట్ ఏమో తెలుగుదేశం ఉండేది. ఆ సమయంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, మెట్లు కానివ్వండి, కరెంటు పోల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారు 20 సంవత్సరాలు గడిచిన సందర్భంలో చాలా మెట్లు వీక్ అయినాయి. ఇవాళ లేటెస్ట్ మోడల్లో మెట్లన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేయాలని చెప్పి ఒక కార్యక్రమం కూడా రూపకల్పన చెందుతుంది. ప్రధానంగా పెద్దవాళ్ళు లేదా ఎక్కలేని వాళ్ళు రైలింగ్ బట్టును ఎక్కే విధంగా గత ప్రభుత్వంలో 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని పాదయాత్రతో వచ్చినప్పుడు రైలింగ్ అనేది అవసరం అని చెప్పి ఆ రోజున ఒక ప్రాజెక్టుగా ఒక చోట వేయమని చెప్పారు. దాన్ని కంటిన్యూస్ గా అన్ని చోట్ల వేద్దామని చెప్పారు. సో ఆ విధానంలోనే మంచినీటి సౌకర్యం గాని, రహదారులు గాని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గాని, అంటే చాలా సమస్యలు ఉన్నాయి. కొంత పబ్లిక్ ని కూడా చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. అన్నం మెతుకులు వేయటం వలన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఎలుకలు, పందుకోకులు తవ్వి అక్కడ ఆగం చేస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టి ఇది ప్రజల సహకారంతో, అధికారుల యొక్క సహకారంతో ఈ కొండ ప్రాంతాన్ని ఏ సమస్య లేకుండా చేయాలనేది మా తెలుగుదేశం పార్టీ ఎజెండా. ఆ ఎజెండా అదేవిధంగా జనసేన పార్టీ కూడా, జనసేన గాని, బీజేపీ గాని ఈ మహాకూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా వాజ్పేయి గారి, మోడీ గారి సహకారంతో ఈ కూటమి ఖచ్చితంగా ఈ కొండ ప్రాంతాన్ని సస్యశాలం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. దానికి ప్రజలు కూడా సహకరించాలని కోరుతాను.